ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాము. ప్రతి దానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఈడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవీయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కట్టుటకు, మౌనముగా నుండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచితిని. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచియున్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. కావున సంతోషముగా నుండుట కంటేను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను తెలుసుకొంటిని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతములని నేను తెలుసుకొంటిని. దానికి ఏదియో చేర్చబడదు, దాని నుండి ఏదియో తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగియుండునట్లు దేవుడిట్టి నియమము చేసియున్నాడు. ముందు జరిగినది ఇప్పుడును జరుగును, జరగబోయినది పూర్వమందు జరిగినది. జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయమున్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేననుకొంటిని. కాగా తాము మృగముల వంటి వారని నరులు తెలుసుకొనున్నట్లును, దేవుడు వారిని విమర్శించునట్లును ఇలాగు జరుగుచున్నదని అనుకొంటిని. నరులకు సంభవించున్నది ఏదో అదే మృగములకు సంభవించును. వాటికిని కలుగు గతి ఒకటి. నరులు చచ్చునట్లు మృగములును చచ్చును. సకల జీవులకు ఒక్కటే ప్రాణము. మృగముల కంటే నరులకేమియూ ఎక్కువ లేదు. సమస్తమును వ్యర్థము. సమస్తము ఒక స్థలమునకే పోవును. సమస్తము మట్టిలో నుండి పుట్టెను. సమస్తము మట్టికే తిరిగిపోవును. నరుల ఆత్మ పరమున కెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. కాగా తమకు తరువాత జరుగు దానిని చూచుటకై నరుని తిరిగి లేపికొని పోవాడెవడునూ లేకపోవుట నేను చూడగా, వారు తమ క్రియల యందు సంతోషించుట కంటే వానికి మరి ఏ మేలును లేదను సంగతి నేను తెలుసుకొంటిని. ఇదే వారి భాగము. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించును గాక.